ఈరోజు దేవుని మాట యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయమును నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? ప్రేమన్న దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినాడలా ఏం ప్రయోజనం? విశ్వాసం లేకుండా క్రియలు, విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయి. క్రియలు లేనప్పుడు విశ్వాసం కలదని చెప్తే ప్రయోజనం ఉండదు. అటు విశ్వాసము అతని రక్షింపలేదు. ఎవరైనా బట్టలు లేక, భోజనం లేక ఉన్నప్పుడు, వారు శరీరానికి బట్టలు లేక చలితో బాధపడుతున్నప్పుడు వారికి కావలసినవి ఇవ్వకుండా వారి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దుప్పటి ఇవ్వాలి. చలి పెట్టకుండా ఉంటుంది. అమ్మో, దుప్పటి మురికి అవుతుంది, ఏమంటుతుందో ఏంటో అనుకొని వారికి ఏమీ ఇవ్వకుండా, కనీసం వర్షంలో కూడా కనీసం ఒక టవల్ కూడా ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి, సమాధానంగా వెలుడి అని మనం చెప్తే నేను ప్రయోజనం ఉంటుందా? ఉండదు. విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని దేవుడు చెప్తున్నాడు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. క్రియలు ఉండాలి. విశ్వాసము ఉండాలి అంటే క్రియలు కలిగిందై ఉండాలి. మరి విశ్వాసం ఉంది దేవుని మీద అని ప్రార్థించకుండా ఉంటే ఆ విశ్వాసానికి అర్థం లేదు. దేవునిలో ప్రార్థిస్తూ, ఆయన వాక్యం చదువుతూ, ఆయన యొక్క చేసిన ఆశ్చర్యకార్యాలకు నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఆయన పూజిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కీర్తిస్తూ ఉంటే ఇవి ఏంటి? క్రియలు. ఈ క్రియలు చేయకుండా దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడు, నేను అనుకున్నవన్నీ జరుగుతాయంటే జరుగుతాయా? జరగవు కదా. మరి విశ్వాసం కలిగి మన యాత్రలో దేవుని వైపు చూస్తూ, ఆయన యొక్క గ్రంథాన్ని పట్టుకొని చదువుతూ ప్రార్థిస్తే ఆ క్రియల వలన విశ్వాసము ఏమవుతుంది? అధికమవుతుంది.